హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు ఫేజార్. సో ఆల్రెడీ మీకు మనం ప్రీవియస్ క్లాస్ చెప్తున్నప్పుడు అక్కడ సమ్ ఫేజార్ రొటేషన్స్ గురించి చెప్తున్నప్పుడు చెప్పాను. కంప్లీట్ గా ఇన్ డెప్త్ అనాలిసిస్ మనం నెక్స్ట్ క్లాస్ లో ఫేజార్ అనే కాన్సెప్ట్ దగ్గర నేర్చుకుంటాము అని చెప్పేసి అదే ఈ క్లాస్ అండి. సో బిఫోర్ గోయింగ్ టు discuss about what is phasor and what is phasor representation, how we can represent alternating currents in phasor. Let us have a brief idea about the DC current and alternating current initially. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ లెసన్స్ లో నేర్చుకున్నాం. డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటి, ఓన్లీ ఒకే డైరెక్షన్ లో ఫ్లో అవుతాయి, అదే స్టడీ కరెంట్ లేదా యూని డైరెక్షనల్ కరెంట్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాము. అండ్ ఈ ఈ డైరెక్ట్ కరెంట్ అన్నది టైంతో పాటు చేంజ్ అవ్వదు, టైంతో పాటు పొలారిటీ చేంజ్ అవ్వకుండా దాని మ్యాగ్నిట్యూడ్ అన్నది ఏ ఇన్స్టెంట్ లో తీసుకున్నా సరే మనకి ఒకటే వాల్యూ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం. అదే మనం ఏదైతే చెప్పామో ఓవరాల్ గా అది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అది. సో మీరు ఏ టైం ఇన్స్టెంట్ లో తీసుకున్నా సరే ఒకటే వాల్యూ ఉంది, అది ఇక్కడ మనం VDC అని చెప్పేసి తీసుకున్నాం. సో సో మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే ఒకే డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, దీని ఫ్రీక్వెన్సీ ఎప్పుడైనా DC కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 0 హెర్ట్జ్ అని చెప్పాలి. ఎందుకు అంటే అది అది సైకిల్స్ ఏం చూపించట్లేదు, ఎప్పుడు ఒకటే వాల్యూస్, టైంతో పాటు చేంజ్ అవ్వట్లేదు కాబట్టి 0 హెర్ట్జ్. అండ్ ఇది బ్యాటరీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సార్స్ కి యూజ్ చేస్తారు. ఓకే, అదే ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి మాట్లాడినట్లయితే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి, టైంతో పాటు చేంజ్ అవుతున్న కరెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ మనకి ఆల్టర్నేటింగ్ అనేసరికి మనం ప్రాపర్ అండర్స్టాండింగ్ గురించి సైన్సోయిడల్ వేవ్ ఫామ్ ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారనమాట. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఓన్లీ సైన్సోయిడల్ వేవ్ ఫార్మే కాదు, సాటూత్ వేవ్ ఫామ్ కూడా అవ్వచ్చు. అండ్ అలానే ట్రయాంగులర్ వేవ్ ఫామ్ లేదా స్క్వేర్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది చూసారా, ఇది కూడా ఆల్టర్నేటింగ్ వేవ్ ఫామ్ నేచర్. బట్ మనకి ప్రాపర్ గా ఏసీ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి మనకి సైన్సోయిడల్ అనాలిసిస్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఒకసారి ఈ స్లైడ్ అంతా కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకుంటున్నట్టు ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకుంటే, వై యాక్సిస్ మీద యాంప్లిట్యూడ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డ్రా చేసింది వోల్టేజ్ వేవ్ ఫామ్ అనుకుందాం. సో మీకు డిఫరెంట్ టైం ఇన్స్టెంట్స్ లో డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి. సో సపోజ్ 0 ఇన్స్టెంట్ దగ్గర 0 ఉంది, అలాగా. సో సపోజ్ ఒక సైకిల్ అంటే ఇది చూడండి, ఇది సైకిల్, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఇదే ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అయింది. సో ఒక సైకిల్ కంప్లీట్ సైకిల్ అవడానికి మనకి T సెకండ్స్ పట్టింది అనుకుందాం. సో ఈ టీని టైం పీరియడ్ అనుకుంటే మనకి సపోజ్ ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో 0, ఇక్కడి నుంచి ఇక్కడికి టీ అనుకుంటే ఇందులో హాఫ్ T/2, ఈ పాయింట్ లో హాఫ్ ఇది T/4 అనుకుందాం. సో ఈ T/4 దగ్గర వాల్యూ ఎంత ఉంది, మ్యాగ్నిట్యూడ్ పీక్ అంటే చాలా హైలో ఉంది, పీక్ లో ఉంది. అండ్ అగైన్ T/2కి వచ్చేసరికి 0, అగైన్ మళ్ళీ కొంచెం ఇంకా హాఫ్ టైం తర్వాత 3/4 ఇంటూ టీకి వచ్చేసరికి నెగిటివ్ పీక్ లోకి వెళ్ళింది. అంటే ఫస్ట్ 0, తర్వాత పాజిటివ్, అగైన్ 0, అగైన్ నెగిటివ్, అంటే పొలారిటీ చేంజ్ చేసుకుంటుంది. అలానే దాని యొక్క డైరెక్షన్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా, పొలారిటీ ఇన్ ద సెన్స్ డైరెక్షన్ ఉంది, దాని మ్యాగ్నిట్యూడ్ కూడా టైంతో పాటు చేంజ్ చేసుకున్న నేచర్ ఆల్టర్నేటింగ్ వేవ్ ఫామ్ కి ఉంటుంది. దాన్నే ఆ నేచర్ దేనికైతే ఉంటుందో దాన్నే ఆల్టర్నేటింగ్ కరెంట్ అని చెప్పేసి అంటారు. సో మనకి సపోజ్ ఇప్పుడు సార్ ఇప్పుడు మనం ఒక DC తీసుకుంటే కంటిన్యూస్ గా ప్రతి ఏ ఇన్స్టెంట్ లో అయినా సరే దాని వాల్యూ VDC. సపోజ్ ఆఫ్టర్ 5 సెకండ్స్ దాని వాల్యూ VDC వోల్టేజ్ వాల్యూ ఎంత అంటే 5 volts అని చెప్తాం, 5 volt సోర్స్ అయితే. ఒక 1 minute తర్వాత ఎంత అంటే మళ్ళీ అంతేనే చెప్తాం. కానీ ఏసీ ఏసీ మనం ప్రతి విషయంలో ప్రతి టైంలో కూడా అలా చెప్పగలమా, లేదు, చెప్పలేము. ఎందుకంటే టైంతో పాటు మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది చేంజ్ అవుతా వస్తుంది కాబట్టి మనకి ఏ టైంలో ఎంత అన్నది చెప్పడం అంత ఈజీ కాదు. సో ఏ టైంలో, పర్టికులర్ టైంలో చెప్తున్న వాల్యూని అంటే ఆ వాల్యూని ఏమంటారంటే ఇన్స్టాంటానియస్ వాల్యూ. సో ఆ పర్టికులర్ వాల్యూ మనమే ఆ పర్టికులర్ ఏ ప్లేస్ లో అయితే మనం చెప్పాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో వాల్యూని ఇన్స్టాంటానియస్ వాల్యూ అంటారు. ఒక ఇన్స్టెంట్ అనమాట, ఆ పర్టికులర్ టైం ఇన్స్టెంట్ లో వోల్టేజ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ విఎం అంటే పీక్, ఓకే, అండ్ టీ అంటే టోటల్ టైం పీరియడ్. ఇక్కడ ఇది కాదు, ఇక్కడ ఉండాలి టీ. ఇది టోటల్ టైం పీరియడ్, ఇంత హాఫ్ ఆఫ్ ది టైం పీరియడ్. ఇది నెగిటివ్ పీక్, ఇది పాజిటివ్ పీక్.
ఇది టైం యాక్సిస్, ఇది యాంప్లిట్యూడ్ యాక్సిస్. ఓకే, సో ఆల్టర్నేటింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అన్నది దాని డైరెక్షన్ ని పీరియాడికల్ గా చేంజ్ చేసుకుంటుంది. సపోజ్ ఇప్పుడు T/2 తర్వాత మళ్ళీ హాఫ్ టైం పీరియడ్ తర్వాత మళ్ళీ నెగిటివ్ వచ్చింది, మళ్ళీ హాఫ్ టైం పీరియడ్ తర్వాత పాజిటివ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ T/2 టైం వరకు పాజిటివ్ లో ఉంది. అగైన్ ఆఫ్టర్ టైం పీరియడ్ టి ఇది మళ్ళీ పాజిటివ్ లోకి వెళ్తుంది. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ టైం పీరియడ్ టి ఇది పాజిటివ్. అంటే ఒక పీరియాడిక్, ఒక పర్టికులర్ టైం తర్వాత మళ్ళీ నేను పాజిటివ్కి రావాలి, పర్టికులర్ టైం తర్వాత నేను మళ్ళీ నెగిటివ్కి వెళ్ళాలి అని చెప్పి అది ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది పీరియాడిక్ గా డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, జీరో లైన్ తీసుకుంటే దీని మీద ఉన్నదాన్ని పాజిటివ్ హాఫ్ సైకిల్, కింద ఉన్నదాన్ని నెగిటివ్ హాఫ్ సైకిల్ అని చెప్పేసి మనం చెప్తాం. సో రెండు బోత్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాజిటివ్ విఎం, ఇక్కడ మైనస్ విఎం, బోత్ మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్, పీక్ మ్యాగ్నిట్యూడ్స్. సో మనకి ఎప్పుడైనా ఈ వేవ్ ఫామ్ యొక్క యావరేజ్ వాల్యూ అడిగినట్లయితే ఎంత అని చెప్తాం, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, అలా ఎన్ని ఉంటే క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. సో యావరేజ్ వాల్యూ అనేది జీరో అయిపోద్ది అనమాట. ఇది పీక్ వాల్యూ. ఇన్ కేస్ ఆఫ్ పీక్ టు పీక్ వాల్యూ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. సో ఇది విఎం కదా, ఇది మైనస్ విఎం, అంటే విఎం మైనస్ ఆఫ్ మైనస్ విఎం ఎంత, 2 విఎం అన్నది పీక్ టు పీక్ వాల్యూ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ అని మాట్లాడుతున్నామో అప్పుడు ఫ్రీక్వెన్సీ పిక్చర్ లోకి వస్తుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, టోటల్ నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్ లో ఎన్ని సైకిల్స్, ఇది ఒక సైకిల్ అనుకుంటే ఇలాంటి సైకిల్స్ ఒక సెకండ్ లో ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి అని చెప్పేదే ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు మన ఇండియాలో మనం యూజ్ చేస్తున్న, ఓవరాల్ గా యూజ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ ఏంటంటే కంట్రీ వైడ్ ఎంత అంటే 50 హెడ్జెస్. దాని మీనింగ్ ఏంటి, ఒక సెకండ్ లో 50 సైకిల్స్ పర్ సెకండ్ సప్లై అనేది మారుతూ ఉంటుంది. సపోజ్ దాని మీనింగ్ ఏంటి, సపోజ్ ఇది ఒక సెకండ్ లో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, అలాగా 50 టైమ్స్, ఓన్లీ 1 సెకండ్ లోనే 50 టైమ్స్ ఈ సైకిల్ రిపీట్ అవుతా ఉంటుంది అనమాట. దాని మీనింగ్ ఏంటి, వన్ టైం ఓన్లీ ఒక సెకండ్ లోనే 50 టైమ్స్ పాజిటివ్ పీక్ కి, 50 టైమ్స్ నెగిటివ్ పీక్ కి, అండ్ 100 టైమ్స్ ఇదంతా చూడు. ఫస్ట్ ఇక్కడ 100 టైమ్స్, ఫస్ట్ అంటే ఒకసారి జీరో మళ్ళీ జీరో వచ్చింది కదా, సో అలాగే 100 టైమ్స్ జీరోకి రీచ్ అవుతుంది అనమాట. ఏంటి, ఆల్టర్నేటింగ్ కరెంట్. సో దట్ మీన్స్ ఎవ్రీ వాల్యూ, మీరు ఏ వాల్యూ తీసుకున్నా ఒక సెకండ్ లో అది 50 టైమ్స్ ఆ వాల్యూకి రీచ్ అవుతుంది. ఆ 50 టైమ్స్ ఆ పాయింట్ ని, పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ పాయింట్ ని క్రాస్ చేస్తుంది అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ ఎజ్యూమ్ చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ వేవ్ ఫామ్ ఎలా తిరుగుతుంది అంటే అక్కడ మనం ఫిజికల్ క్వాంటిటీ, ఏ ఫిజికల్ క్వాంటిటీ, వోల్టేజ్ ఆర్ కరెంట్, అక్కడ ఆ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే, ఓహో వోల్టేజ్ 0 నుంచి 5 volts కి ఎలా రీచ్ అయింది అనమాట. సపోజ్ ఇది 10 volts అనుకుంటే పీక్ వాల్యూ, ఇది సగం హాఫ్ 5 volts కదా. ఓకే ఇది ఇంత టైంలోనే 5 volts రీచ్ అయింది. మళ్ళీ అలాగే 10 volts, మళ్ళీ అలాగే డౌన్ అయిపోయింది జీరోకి, మళ్ళీ అలాగే -5 volts కి రీచ్ అయింది, -5 volts నుంచి -10 volts కి, మరి అలాగే జీరో అయిపోయింది. సో ఓహో 5 volts, 10 volts జీరో, -10 volts, -5 అగైన్ జీరో, ఇలాగ కంటిన్యూస్ గా సైకిల్ రిపీట్ అవుతుందా. ఓహో ఇలాంటి సైకిల్స్ అంటే వోల్టేజ్ 5 volts కి, 10 volts కి, మళ్ళీ -10 volts కి, జీరోకి, -5 volts, ఇలాగా కంటిన్యూస్ గా ఒక సెకండ్ లో 50 టైమ్స్ ఈ యాక్షన్ జరుగుతుందా అని చెప్పి మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇది విఎంపి. అండ్ ఇక్కడ v(t)(Vm sin ωt) ఎందుకన్నానంటే, ఎందుకు మనం ఇక్కడ సైన్ రిప్రజెంట్ చేశానంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేవ్ ఫామ్ తీసుకున్నట్లయితే ఈ ఇన్స్టెంట్ లో ఈ ఈ వేవ్ ఫామ్ యొక్క వాల్యూ ఎంత, 0. సపోజ్ ఈ ఇన్స్టెంట్ లో తీసుకుంటే ఇదంతా, ఇది సేమ్ మ్యాగ్నిట్యూడ్ పీక్ వాల్యూ, ఈ ఇన్స్టెంట్ లో తీసుకుంటే 0. సపోజ్ ఒక కంప్లీట్ సైకిల్ అంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను 360 degrees. సో ఇది హాఫ్ అంటే ఇది 180 degrees, ఇది 180 degrees, ఇది 360 degrees. ఇప్పుడు ఇదంతా అవుద్ది 90 degrees. సో ఇది 0 degrees. సైన్ 0 ఎంత, 0. సో 0 ఉంది. సైన్ 90 ఎంత, 1. సైన్ 0 0, సైన్ 90 1. 1 ఇంటూ విఎం ఎంత, విఎం. అలానే సైన్ 180 ఎంత, 0. 0 ఇంటూ విఎం 0, 0 వచ్చింది కదా. సో ఈ ఈ పర్టికులర్ వేవ్ ఫామ్ ని మనకి ఏ ప్లేస్ లో ఏ వాల్యూ, ఇప్పుడు సపోజ్ నేను 90 degrees దగ్గర నాకు ఆ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ యొక్క వోల్టేజ్ ఎంత ఉంది అంటే, ఈ ఒమేగా ప్లేస్ లో మన ఎంత యాంగిల్లో కావాలి, ఎంత టైం, ఏ టైంలో కావాలి అని చెప్పేసి
ఈ ఈక్వేషన్ ద్వారా మనం వాల్యూ కనుక్కోవచ్చు. అర్థమైంది కదా ఎందుకు సైన్ ఒమేగా టీ అని? ఎందుకంటే ఇది ఒక సైన్సోయిడల్ న్యాచర్ ఉంది. ఆ సైన్సోయిడల్ న్యాచర్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ వేవ్ ఫామ్ ని సైన్సోయిడల్ వేవ్ ఫామ్ అంటున్నాం. అంటే ఏంటి, 0 ఇన్స్టెంట్ జీరో ఉంది, 90 డిగ్రీ పీక్ వాల్యూ ఉంది, మళ్ళీ 180 డిగ్రీ జీరో ఉంది. ఇదంతా ఏ నేచర్? ఇది సైన్స్ మ్యాథమెటిక్స్ లో సైన్సోయిడల్ టర్మ్ యొక్క నేచర్. అందువల్ల దీన్ని సైన్సోయిడల్ వేవ్ ఫామ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నౌ అయితే ఇన్ కేస్ ఆఫ్ యుఎస్ఏ వేరే అదర్ కంట్రీస్ తీసుకుంటే అక్కడ ఫ్రీక్వెన్సీ 60 హెర్ట్జ్ అలా ఉంటుంది. మన జనరల్ గా బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కి చాలా హై ఫ్రీక్వెన్సీస్ కావాలి, KHz టు MHz కావాలి. అండ్ సో సో ఏంటి ఇప్పుడు ఏసీ? సార్ మీరు ఓకే బాగానే చెప్తున్నారు, డీసీ అంటే ఒక కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, టైంతో పాటు చేంజ్ అవ్వదు, ఏ టైంలో అడిగినా సరే ఒక వాల్యూ చెప్పేస్తాము. సో మనం ఎంత పెద్ద నెట్వర్క్స్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ అదే నెట్వర్క్ తీసుకొచ్చి ఏసీ సోర్స్ కనెక్ట్ చేసినట్లయితే ఏ టైంలో ఎంత వోల్టేజ్ ఉందో తెలియదు, ఏ డైరెక్షన్ లో ఉందో తెలియదు, దాని పొలారిటీ తెలియదు. అప్పుడు ఎలా సార్ క్యాలిక్యులేషన్స్ ప్రతి ఇన్స్టెంట్ లో చేస్తుంటే చాలా పెద్ద కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి కదా. అని చెప్పేసి దాన్ని ఎలా చేస్తాము? అటువంటి కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్ ని మనం ఎలా సింప్లిఫై చేసుకుని మన నెట్వర్క్ ని ఇంప్లిమెంట్ చేస్తూ డిజైన్ చేస్తాము? ఇంజనీర్స్ ఎలా చేస్తున్నారు అంటే దానికి ఆన్సరే ఫేజార్. ఓకే, అర్థమైందండి ఫేజార్ ఎందుకు వచ్చిందో. సో ఈ ఫేజర్ ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈవెన్ ఆల్టర్నేటింగ్ నేచర్ ఉన్న వేవ్ ఫామ్స్ అయినా సరే మనం కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ ని సింపుల్ క్యాలిక్యులేషన్స్ లో చేయొచ్చు బై రిప్రజెంటింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇన్ దిస్ ఫేజర్ ఫామ్. ఇంకా లేట్ చేయకుండా అసలు ఈ ఫేజర్ గురించి మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. సో ఆల్రెడీ నేను ఈ మొత్తం ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్లైడ్ లోనే అంతా కూడా నేను ప్రీవియస్ స్లైడ్ లో చెప్పాను. ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సో అసలు సైన్ వేవ్ ని ఫేజర్ ఒక రొటేటింగ్ ఫేజర్ కింద ఎలాగా మార్చుతుంది, ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇక్కడ చూపిస్తుంది ఏంటి, ఒక టైం డొమైన్ లో వేవ్ ఫార్మ్. ఇక్కడ ఒక దీనికి ఈక్వలెంట్ ఫేజర్ వెక్టర్ అన్నమాట. ఓకే, ఫేజర్ అంటే నథింగ్ బట్ రొటేటింగ్ వెక్టర్ అంటే ఆల్రెడీ అందరికీ తెలుసని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఒక రొటేటింగ్ వెక్టర్ ని ఫేజర్ అంటారు. మనం ఇంకా చాలా ఉంది క్లాస్, వెళ్తున్న కొద్ది మీకు ఇంకా క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకా జస్ట్ ఇది రిప్రజెంటేషన్ అని చెప్పి చెప్పడానికి ఈ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ ఇమాజిన్ చేసుకోండి. ఆ సర్కిల్ యొక్క రేడియస్ ని ఫేజార్ కింద ఎజ్యూమ్ చేసుకొని ఆ రేడియస్ అన్నది కంటిన్యూస్ గా యాంటీ క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ రొటేషన్ లో ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఈ ఇమేజ్ లోని ఎలా అయితే ఇలా మూవ్ అవుతుంది అని చెప్పేసి మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఇమేజినరీ యాక్సిస్. సో ఈ రొటేటింగ్ రేడియస్ నే మనం ఫేజర్ అనుకుంటే ఈ లెంత్ ఈ రేడియస్ యొక్క లెంత్ ఉందే, ఏదైతే లెంత్ ఉందో ఇది మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేస్తుంది. అండ్ తో పాటు సపోజ్ ఇది ఈ టైంలో ఇన్స్టెంట్ లో ఇక్కడ ఉంది, కొంచెం టైం తర్వాత మళ్ళీ మూవ్ అయింది. చెప్పాం కదా రొటేట్ అవుతుందని ఎజ్యూమ్ చేసుకోమని. కొంచెం టైం తర్వాత ఇక్కడికి, ఇంకొంచెం టైం తర్వాత ఇక్కడికి. సో కొంచెం టైం తర్వాత అంటే ఏంటి, ఆఫ్టర్ సమ్ టైం ఎక్కడి నుంచి ఎంత యాంగిల్ ట్రావెల్ చేసింది, ఇంకొంచెం టైం తర్వాత ఈ యాంగిల్, ఇంకొంచెం టైం తర్వాత ఈ యాంగిల్ ట్రావెల్ చేసింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిందని చెప్తున్నాం కదా. సో దీన్ని రెఫరెన్స్ గా అంటే ఇనీషియల్ పొజిషన్ రెఫరెన్స్ గా తీసుకుంటే నెక్స్ట్ మనకి వెక్టర్ ఫేజర్ అన్నది రొటేట్ అవుతుందని చెప్పాం కదా. ఇనీషియల్ పొజిషన్ నుంచి ఎంత ట్రావెల్ చేసిందని చెప్పేదే ఈ యాంగిల్. అనేది తో పాటు వేరీ అవుతుంది, అదే ఇక్కడ టైం వేరియింగ్ నేచర్ అని చెప్పేసి చెప్పారు. ఓకే, అండ్ ఇది ఇలా మూవ్ అవుతుంది అంటే దానికి ఎంతో కొంత స్పీడ్ ఉంటుంది కదా, యాంగులర్ మూవ్మెంట్ కదా ఇది. సో ఇట్ ఈస్ రొటేటింగ్ విత్ సమ్ యాంగులర్ స్పీడ్ ఒమేగా అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సరే ఈ పొజిషన్ లో ఉంటే 0 డిగ్రీస్. మనకి జస్ట్ ప్రొట్రాక్టర్ ని ఇమాజిన్ చేసుకోండి. ఈ ప్లేస్ లోని ఇలా ప్రొట్రాక్టర్ పెట్టినట్లయితే ఇది ఏంటండి 0 యాక్సిస్, అలాగా ఇది 90 డిగ్రీస్, ఇది 30, ఇది 45, 60, ఇలా 90.
నెక్స్ట్ అలాగే 90 దాటిన తర్వాత 110, 150, ఇలా 180. మళ్ళీ అగైన్ ఇది 270 డిగ్రీస్, అగైన్ ఇది 360 డిగ్రీస్, కంప్లీట్ సర్కిల్ అనమాట. సో మనకి 0 డిగ్రీస్ తీసుకుంటే ఇది ఏంటిది, ప్లస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ 180 డిగ్రీస్ వచ్చేసరికి. అండ్ అదే 90 డిగ్రీస్ కన్సిడర్ చేసుకుంటే ఇది ఏంటంటే పాజిటివ్ వై యాక్సిస్, మైనస్ 270 డిగ్రీస్ అని కన్సిడర్ చేసుకునేసరికి ఇది మైనస్ వై యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఇది మైనస్ వై యాక్సిస్. ఓకే, సో ఇక్కడ కీ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం గుర్తుంచుకొని చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ రేడియస్ అన్నది ఒక కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. ఈ రేడియస్ యొక్క టిప్ ఉందే, ఈ టిప్ అనేది ఈ సర్కిల్ ని ట్రేస్ చేస్తుంది. ఓకే, ఈ ప్రొజెక్షన్స్ గురించి పక్కన పెట్టండి, అంత అవసరం లేదు. మనం నెక్స్ట్ క్లాస్ లో ఆ ప్రొజెక్షన్స్ ఏంటని చూద్దాం. సార్ నెక్స్ట్ క్లాస్ అన్నప్పుడు ఇక్కడ ఎందుకు సార్ పెట్టారు అంటే, మీరు ఒకసారి కంప్లీట్ గా అన్ని రివైజ్ చేస్తున్నప్పుడు ఆ మీకు ఆల్రెడీ నేర్చుకుంటారు కాబట్టి, ఇది రివైజ్ చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ ఈజీగా రికాల్ అవుతుంది అనమాట. అందు గురించి ఆల్రెడీ నేను ఈ స్లైడ్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నౌ ఇక్కడ తెలుసుకోవడానికి ఏముంటుంది ఎక్స్ట్రా అంటే, సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏం లేదు. ఇది కొంచెం అంటే ఫేజర్ ని పోలార్ ఫామ్ లో ఎలాగా, రెక్టాంగులర్ ఫామ్ లో ఎలాగా అని చెప్పేసి మనం కాంప్లెక్స్ నెంబర్స్ నేర్చుకున్నప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తాము, సో దట్ మీకు ఈ స్లైడ్ గురించి ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు అసలు సైన్ వేవ్ గురించి, సైన్సోయిడల్ వేవ్ ఫామ్ అన్నారు, సైన్సోయిడల్ వేవ్ ఫామ్ ని ఫేజర్ కింద ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే నేను ఇక్కడ చెప్తాను చూడండి. మనం ఆల్రెడీ అనుకున్నాం ఇది సర్కిల్, ఇందులోని ఈ రేడియస్ అనేది లెంత్ ఇండికేట్ చేస్తుంది, అండ్ టైంతో పాటు వేరీ అవుతుంది. ఆ టైంతో పాటు వేరీ అయ్యే పార్ట్ ని మనం యాంగిల్ అని చెప్పేసి అనుకున్నాము. ఇది ఒక యాంగులర్ కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది అని చెప్పేసి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నేను డిఫరెంట్ ఇన్స్టెంట్స్ లో ఈ యొక్క రేడియస్ యొక్క ప్రొజెక్షన్స్ ని ఈ వేవ్ ఫామ్ మీదకి జనరేట్ చేస్తాను, మీరే చూడండి. ఓకే, 1 minute ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ పొజిషన్ లో ఉంది కదా, ఈ పొజిషన్ లో ఉన్నదాన్ని ఇక్కడికి ఇలా ప్రొజెక్ట్ చేశా. ఈ పొజిషన్ లో ఉన్నదాన్ని ఇలా ఇక్కడ ప్రొజెక్ట్ చేశా. ఇదేంటి 0. అప్పుడు ఏంటి ఈ ఫేజర్ అన్నది కొంచెం మూవ్ అయింది, ఈ పొజిషన్ లోకి వచ్చింది, దీన్ని ఇక్కడ మ్యాప్ చేశాను. ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ మ్యాప్ చేశాను. అలానే ఇక్కడ కొంచెం తేడాగా ఉంది, బట్ యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే చూడండి, ఈ ఇమేజ్ లో కొంచెం రాంగ్ గా పెట్టాను. ఈ పొజిషన్ దీనికి మ్యాప్ అవుతుంది. ఓకే, పీక్ అన్నమాట. అండ్ ఈ పార్ట్ ఈ మధ్యలో ఏదైతే పార్ట్ ఉందో అది అంతా కూడా ఈ మధ్యలో ఈ డిఫరెంట్ ఈ ప్రొజెక్షన్స్ కంటే ఈ పార్ట్ లో ఉంది ఇది, ఈ ఈ ఇక్కడ రేడియస్ వస్తే దీనికి మ్యాపింగ్ ఇలా దీనికి మ్యాపింగ్ ఇది. సో అలానే ఈ రేడియస్ అనేది కౌంటర్ క్లాక్ వైజ్ అలా రొటేట్ అవుతా ఉంది. ఈ పొజిషన్ లో తీసుకున్నట్లయితే, ఈ పొజిషన్ లో తీసుకుని ఇలా మ్యాప్ చేసుకున్నట్లయితే ఈ పాయింట్ అవుతుంది. అలానే ఇంకా ఇలాగా ఇలా 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 వచ్చేసరికి ఈ పాయింట్ కి వచ్చేసరికి ఈ పాయింట్ అన్నది దీన్ని మ్యాప్ చేయొచ్చు. సో ఈ పాయింట్ ఇది ఈ పీక్ అన్నమాట. సో అబ్జర్వ్ చేసినట్లయితే ఏం చెప్పాను, ఈ పాయింట్ అన్నది ఈ పీక్ అన్నాం కదా. సో ఇదేంటి 0 డిగ్రీస్, ఇదేంటి 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ దగ్గర పీక్ రావాలి, అందుకే ఇది 90 డిగ్రీస్, π/2 వేసాం. అలానే 270 డిగ్రీస్ దగ్గర నెగిటివ్ పీక్, సో 3π/2 నెగిటివ్ పీక్. సో దిస్ ఈస్ హౌ మనం ఒక ఫేజర్ ని సైన్సోయిడల్ అంటే ఎంత చెప్పాం కదా, సైన్సోయిడల్ వేవ్ ఫామ్ ని ఫేజర్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ విధంగా డిఫరెంట్ ఇన్స్టెంట్ లో తీసుకుంటే ఈ ఫేజర్ యొక్క రొటేషన్ అనేది సైన్సోయిడల్ వేవ్ ఫామ్ ని సైన్సోయిడల్ వేవ్ ఫామ్ కున్న నేచర్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నది వెర్టికల్ ప్రొజెక్షన్ ఆర్ సైన్ థీటా మ్యాప్స్ టు ది సైన్ వేవ్ యాంప్లిట్యూడ్ అని చెప్పేసి.
సో ఇక్కడ ఏంటి సైన్ వేవ్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ రొటేటింగ్ రేడియస్ ఆన్ ది వై యాక్సిస్. నౌ నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, సో ఆల్రెడీ మనం ఫేజర్ అంటే సైన్ వేవ్ ని ఫేజర్ కింద ఎలా రిప్రజెంట్ చేస్తాము అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. సో అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏంటి చూసాము అక్కడ ప్రీవియస్ ఐ మీన్ చేసినప్పుడు ఒక సైన్సోయిడల్ వేవ్ ఫార్మ్ ని y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అని రిప్రజెంట్ చేస్తే, ఫేజర్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఈ మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, ఈ మ్యాగ్నిట్యూడ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అనుకుందాం, రేడియస్, అండ్ విత్ రెస్పెక్ట్ టు టైం, విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ మనం వాల్యూ చెప్పాలి. అంటే ఏంటి, ఒకసారి ఈ పొజిషన్ ఉంటుంది, ఒకసారి ఈ పొజిషన్ ఉంటుంది, ఏ పొజిషన్ ఉంది అని చెప్పడానికి యాంగిల్ థీటా. సో సైన్సోయిడల్ వేవ్ ఫామ్ ని ఇలా ఫేజర్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఫేజర్ ఫామ్ ఇస్ నథింగ్ బట్ వాట్ వి కాల్ పోలార్ ఫామ్ అనమాట. సో మనకి ఈ ఫేజర్ అనాలిసిస్ వల్ల సైన్సోయిడల్ స్టేట్స్ ఏదైతే సైన్సోయిడల్ నేచర్ ఉంటాయో అవన్నింటినీ కూడా ఈ పోలార్ ఫామ్ లో రిప్రజెంట్ చేసుకుని కాంప్లెక్స్ నంబర్స్ ని సింపుల్ గా ఈ ఈ ఫేజర్ నోటేషన్ తో మనం అనలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అప్లికేషన్స్ ఏంటి అంటే ఏసీ సర్క్యూట్ అనాలిసిస్ లోని, ఇంపిడెన్స్ క్యాలిక్యులేషన్స్ లో, అండ్ పవర్ సిస్టమ్ అనాలిసిస్ లోని, ఎలక్ట్రికల్ మిషన్ అనాలిసిస్ లో మనకి ఈ ఫేజర్ హెల్ప్ మనం తీసుకుంటాం ఏసీ అనాలిసిస్ లో. సో నథింగ్ బట్ ఫేజర్ ఈజ్ ఏ రొటేటింగ్ వెక్టర్ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు సైన్సోయిడల్ వేవ్. ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్ లో వోల్టేజ్ లీడ్స్ కరెంట్, లేకపోతే కరెంట్ లాగ్స్ వోల్టేజ్, కరెంట్ లీడ్స్ వోల్టేజ్ అని చదువుకున్నాం కదా. ఇక్కడ అదే సేమ్ దాన్ని ఇక్కడ ఫేజర్ ఫామ్ లో చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ టూ ఫేజర్స్, బ్లూ కలర్ ఒక ఫేజర్ అండ్ ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది ఒక ఫేజర్ తీసుకుందాం. ఇది ఒక రొటేటింగ్ వెక్టర్, ఇది ఒక రొటేటింగ్ వెక్టర్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది రెఫరెన్స్ గా తీసుకున్నట్లయితే ఈ రెండిట్లో ఏది ముందు ఉంది, ఈ బ్లూ కలర్ ముందు ఉంది. సో దీంతో ఈ గ్రీన్ కలర్ తో కంపేర్ చేస్తే ఈ బ్లూ కలర్ ఫేజర్ అనేది ముందు ఉంది కాబట్టి లీడింగ్. సో బట్ దట్ మీన్స్ ఇట్ ఈస్ మూవింగ్ హెడ్ కంపేర్డ్ టు దిస్ గ్రీన్ స్లైడ్. ఇన్కేస్ సపోజ్ దీన్ని వోల్టేజ్ ఫేజర్ అనుకుంటే, దీన్ని కరెంట్ ఫేజర్ అనుకుంటే ఏం చెప్తాం ఇక్కడ, వోల్టేజ్ ఫేజర్ లీడ్స్ కరెంట్ ఫేజర్ బై ఇది 30 ఇది 30 కాబట్టి 60 డిగ్రీస్ అని చెప్పేసి చెప్పాలి. అంటే ఫేజ్ డిఫరెన్స్ అంతా అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఫేజ్ అంటే ఏంటి, టైం, అండ్ ఫేజ్ డిఫరెన్స్ అంటే నథింగ్ బట్ యాంగులర్ డిఫరెన్స్ అని చెప్పి మనం నేర్చుకున్నాం చూసారా. సేమ్ వే సపోజ్ దీన్ని ఒక రిఫరెన్స్ కింద తీసుకున్నట్లయితే దాని ఏంటి, సపోజ్ ఇది వెక్టర్ యొక్క ఐ మీన్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి, ఫేజర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వి, రెఫరెన్స్ పాయింట్ నుంచి ఎన్ని డిగ్రీస్ ముందుకు ఉంది, 30 డిగ్రీస్. ఇది తీసుకున్నట్లయితే కరెంట్ అనేది రెఫరెన్స్ పాయింట్ నుంచి 30 డిగ్రీస్ బ్యాక్ ఉంది కాబట్టి -30 డిగ్రీస్, ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సో అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 60 డిగ్రీస్. తప్పు, 30 డిగ్రీస్ కాదు, 60 డిగ్రీస్. ఎందుకంటే ఇది 30 ఇది 30 కాదు. సపోజ్ ఇక్కడ కరెంట్ ఉందనుకోండి, అప్పుడు వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 30 డిగ్రీస్. ఇక్కడ కరెంట్ ఇక్కడ సర్క్యూట్ లో ఈ ఇమేజ్ లో రిప్రజెంట్ చేసాం కాబట్టి ఇది 30 ఇది 30, వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 60 డిగ్రీస్, కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 60 డిగ్రీస్ అని చెప్తాం. ఇక్కడ ఎక్కడైతే 30 ఉన్నాయో అవన్నిటి ప్లేస్ లో కూడా ఇవి కాదు ఇక్కడ ఈ ప్లేస్ లో వోల్టేజ్ 30, ఇవి సరిపోయింది. వోల్టేజ్ కరెంట్ కి ఫేజ్ డిఫరెన్స్ 60 డిగ్రీస్, బట్ వోల్టేజ్ అట్ యాంగిల్ 30 డిగ్రీస్. దట్ మీన్స్ ఏంటంటే రెఫరెన్స్ నుంచి వోల్టేజ్ 30 డిగ్రీస్ ముందు ఉంది, 30 డిగ్రీస్ ఫార్వర్డ్ లో ఉంది అని చెప్తున్నాడు. 30 డిగ్రీస్ ఫార్వర్డ్ లో ఉంది ఇన్ ద సెన్స్ ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం మనం ఎజ్యూమ్ చేయాలన్నమాట. సపోజ్ నేను టైం పీరియడ్ 1 మిల్లీ సెకండ్, సపోజ్ మన ఇండియన్ ఫ్రీక్వెన్సీ అంతా దాన్ని బట్టి చూసుకుందాం. ఇండియన్ ఫ్రీక్వెన్సీ ఎంత అండి, 50 హెడ్జెస్. అంటే టైం పీరియడ్ అంతా, టైం పీరియడ్ 1/50, దట్ మీన్స్ 0.02 సెకండ్స్, అంటే 20 మిల్లీ సెకండ్స్. సో ఒక సైకిల్ టైం పీరియడ్ 20 మిల్లీ సెకండ్స్. అదే ఒక సైకిల్ అంటే ఎంత అని చెప్పాను, 360 డిగ్రీస్ అని చెప్పాను. సో 360 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 20 మిల్లీ సెకండ్స్. ఓకే, సో 30 డిగ్రీస్ అంటే ఎంత,
బై 12 కదా, అంటే 20 మిల్లీ సెకండ్స్ బై 12. దట్ మీన్స్ 1.12 1.6 7, దట్స్ అంటే అంతే 1.66 మిల్లీ సెకండ్స్ అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వోల్టేజ్ అన్నది రెఫరెన్స్ బేస్ చేసుకుంటే 1.66 మిల్లీ సెకండ్స్ ఫాస్ట్ గా ఫార్వర్డ్ అవుతుంది. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ తో మనం కంపేర్ చేసినట్లయితే 1.6 ఇంటూ 2 ఆల్మోస్ట్ 3.2 మిల్లీ సెకండ్స్ ఫార్వర్డ్ లో, అంటే కరెంట్ కంటే వోల్టేజ్ 3.2 మిల్లీ సెకండ్స్ ముందే ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ వోల్టేజ్ ఇస్ లీడింగ్ ద కరెంట్ బై 3.2 మిల్లీ సెకండ్స్ అని దాని మీనింగ్ అనమాట. సో ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వే. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే మనం ఫేజర్స్ తో చూపించుకున్నామో అదే ఇన్ కేస్ ఆఫ్ సైన్సాయిడల్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఇచ్చి చూసుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసారా చెప్పాం. ఒక ఇండక్టర్ సర్క్యూట్ ఇచ్చి ఇండక్టర్ లో కరెంట్ అన్నది కొంచెం డిలేతో చేంజ్ అవుద్ది. సో ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టర్ పీక్ వాల్యూ అనేది, కరెంట్ పీక్ వాల్యూ అనేది వోల్టేజ్ తర్వాత రీచ్ అవుతుంది అని చెప్పేసి అదే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సేమ్ ఇది ఫేజర్ నోటేషన్, ఇది సైన్సాయిడల్ కరస్పాండింగ్ సైన్ వేవ్స్ అనమాట. చూడండి ఇక్కడ వోల్టేజ్ అన్నది కరెంట్ కంపేర్ చేస్తే 45 డిగ్రీస్ ముందు ఉంది. అర్థమైందా? ఇన్ ద సేమ్ వే ఇది వోల్టేజ్, ఇది కరెంట్. కరెంట్ అన్నది వోల్టేజ్ స్టార్ట్ అయిన 45 డిగ్రీస్ తర్వాత స్టార్ట్ అయింది. ఇన్ ద సేమ్ వే వోల్టేజ్ వోల్టేజ్ పీక్ రీచ్ అయిన 45 డిగ్రీస్ తర్వాత కరెంట్ పీక్ రీచ్ అవుతుంది. సో 45 డిగ్రీస్ డిలేతో కరెంట్ అన్నది మూవ్ అవుతుంది. 45 డిగ్రీస్ ముందుగానే వోల్టేజ్ కంటే కరెంట్ కంటే వోల్టేజ్ ముందుంది. సో అక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఎంత, 45 డిగ్రీస్ అనమాట. సో ఇది వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 45 డిగ్రీస్ చెప్పే స్లైడ్. సేమ్ మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్న రెసిస్టర్లు అయితే రెండు ఇన్ ఫేజ్ లో ఉంటాయి. ఇండక్టర్లో అయితే కరెంట్ కంటే వోల్టేజ్ ముందు పీక్ రీచ్ అవుతుంది, తర్వాత కరెంట్ పీక్ రీచ్ అవుతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ కెపాసిటర్లో అయితే కరెంట్ పీక్ వాల్యూని ముందు రీచ్ అయ్యి తర్వాత వోల్టేజ్ పీక్ వాల్యూని రీచ్ అవుతుంది అని తెలుసుకున్నాం. జస్ట్ అదే బ్రీఫ్ ఇంట్రడక్షన్ అని చెప్పేసి మొత్తం అన్నిటిని సమ్మరైజ్ చేసి ఇక్కడ ఈ స్లైడ్ లో పెట్టాను అనమాట. యా, అదే ఫ్రెండ్స్, మీకు మనం క్లాస్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఏం చెప్పాను, ఇలా టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటే కాంప్లెక్స్ మన ఈ ఏసీ వేవ్ ఫామ్ అనలైజ్ చేయాలంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది కదా సార్. దాన్ని సింప్లిఫై చేయాలంటే మనకి ఏం హెల్ప్ అవుతుంది అంటే ఫేజార్ అని చెప్పాను. సో ఏ విధంగా సింప్లిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది అంటే ఈ విధంగా, సపోజ్ మనకి ఒక కరెంట్ అదే వోల్టేజ్ విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్, ఇదేంటి యాక్చువల్ విఎం సైన్ ఒమేగా టీ అంటే విత్ రెఫరెన్స్, సైన్ ఒమేగా టీ అంటే విత్ రెఫరెన్స్, బట్ ఇది ఫేజ్ యాంగిల్ వచ్చిందంటే ఏంటి, సమ్ డిలే అయితే ఉంది అని చెప్పి, లేకపోతే కొంచెం అహెడ్ ఉంది, లేకపోతే బ్యాక్ ఉంది అని చెప్పి. సో ఇక్కడ ఇక్కడ వాడు చెప్తుంది ఏంటి, కొంచెం ముందుకు ఉంది విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్, ఐ ఆఫ్ టీ అంటే ఆయన ఐ ఆఫ్ సైన్ ఏదో తీసుకున్నారు, సంథింగ్ సమ్ యాంగిల్స్ ఇచ్చుకున్నారు, ఒకటి 30 డిగ్రీస్ ఫార్వర్డ్ ఉంది, ఇంకోటి 40 డిగ్రీస్ బ్యాక్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఒక మనకి ఇదే వాల్యూస్ తోటి పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదంతా ప్రొసీజర్ చేయాలి. ఓకే, ప్రతిదీ ఈఎఫ్టీ ఇంటూ ఈఎఫ్టీ చూడండి ఎంత ఉందో ప్రొసీజర్. దీనికి మళ్ళీ సెపరేట్ ఫార్ములా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసి చేయాలి. ఆ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ రావాలి. సో పెద్ద తలకాయ నొప్పి, చాలా కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది అనాలిసిస్ అంతా. అదే మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎంత చేసామో, ఇక్కడ సింపుల్ గా ఎంత అయిపోయింది. ఓకే, దీన్ని ఎంత ఎంత వాల్యూని మనం సింపుల్ గా ఫేజర్ ఫామ్ లో 100 ఎట్ యాంగిల్ 30 డిగ్రీస్ అంటే 100 వోల్ట్స్ పీక్, ఇక్కడ ఆర్ఎంఎస్ ఇచ్చాడు కాబట్టి 100 వోల్ట్స్ ఆర్ఎంఎస్ వాల్యూ అండ్ 30 డిగ్రీస్ ఫార్వర్డ్ లో ఉంది.
అని ఇది సింపుల్ డైరెక్ట్ గా ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఫేజర్ రిప్రజెంటేషన్ తో మనం కంపేర్ టు సైన్సోయిడల్ అనాలిసిస్ తో ఫేజర్ అనాలిసిస్ తో ప్రాబ్లమ్స్ సింపుల్ అవుతాయి. అదే ఈ స్లైడ్ చెప్తుంది. ఓకే, మనం ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్ లో డిఫరెంట్ లోడ్స్ తీసుకున్న, లేకపోతే ఆర్ఎల్సి ఆర్సి సిరీస్ సర్క్యూట్స్ తీసుకున్నప్పుడు అక్కడ ఏ ఎలిమెంట్ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్న పవర్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదండి మొత్తానికి ఫేజర్స్ గురించి. ఒక రొటేటింగ్ వెక్టర్ టు సైన్ వేవ్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పాము. అంటే ఒక ఫేజర్ ని ఒక సైన్సోయిడల్ వేవ్ ఫామ్ ని ఫేజర్ రిప్రజెంటేషన్ కింద ఏ విధంగా చేసుకోవాలి, అండ్ లీడింగ్ లాగింగ్ గురించి అగైన్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మొత్తం ఎంటైర్ ఫేజర్స్ ని అయితే ఈ ఒక్క స్లైడ్ లో సమ్మరైజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ వన్స్. With this, I am concluding. Thank you, friends. Thank you, one and all, for watching the lecture until the end. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇటువంటి లెక్చర్స్ పీడిఎఫ్స్ కావాలి అంటే ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో ఈ లెక్చర్స్ అన్ని కూడా మనకి టెలిగ్రామ్ లో పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి. ప్లీజ్ జాయిన్ అవర్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు టెలిగ్రామ్ ఛానల్ and get the PDFs. Thank you.